నిన్న స్టార్ మా పరివార్కి రిషి సార్ రావడం జరిగింది. మొత్తం షో అంతా కూడా చాలా బాగానే జరిగింది. అయితే ఇందులో భాగంగా యష్మి గారేమో రిషి సార్ రగడ్ లుక్లో చాలా బాగున్నారని అనడం, సత్య గారు శ్రీ సత్య గారు బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య గారు అయితే రిషి సార్తో డ్యాన్స్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్గా సాగాయి. ఇక శ్రీ సత్య గారు రిషి సార్తో డ్యాన్స్ చేస్తూ ఉంటే యష్మి గారు అసలు కనీసం అటువైపు చూడలేదంటూ శ్రీముఖి గారు వేసిన పంచులు అసలు రేంజ్లో ఉన్న స్టార్ మా పరివార్ మొత్తం కూడా చాలా బాగుంది. అందరూ ఉన్నారు కాబట్టి ఓకే, రక్షా మ్యామ్ కూడా ఉండుంటే ఇంకా చాలా బాగుండేదని నాకైతే అనిపించింది. అంతేకాకుండా రిషి సార్ ఒక గేమ్ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ అసలు ఎవరు విన్ అవుతారు అంటూ రిషి సార్ని అడిగితే తను ఖచ్చితంగా దేబ్జానీయే విన్ అవుతుందంటూ చెప్పారు. ఒక బాక్స్లో స్నో ఉంచారు, అది ఎవరికి టచ్ అవ్వకుండా ఫైనల్గా వెళ్తారో వాళ్ళే విన్ అయినట్టు. లాస్ట్కి నిఖిల్ దేబ్జానీ మిగిలారు. అయితే ఫైనల్గా దేబ్జానీ గారే ఆ టైటిల్ గెలవడం, నెక్స్ట్ ఆ స్టార్ మా పరివార్ బ్యాంక్ వెళ్ళడం, అక్కడ అమౌంట్ కూడా తీసుకురావడం అన్నీ కూడా జరిగాయి. రిషి సార్ చెప్పినట్లుగానే దేబ్జానీ గారు గెలవడం కూడా చాలా హ్యాపీగానే ఉంది. మొత్తం ఫ్యాన్స్ కోసం అయితే రిషి సార్ రావడం జరిగింది. అయితే శ్రీముఖి అయితే లేడీ ఫ్యాన్స్కి ఫ్లయింగ్ కిస్ అంటే శ్రీముఖి వైపు తిరిగిన తర్వాత ఓ అమ్మాయిలకి కదా అని, తర్వాత ఏంటి అలా జోక్ చేస్తున్నావు అంటే అమ్మాయిలందరికీ మీరు బ్రాండ్ అంబాసిడర్ కదా, మీకు ఇస్తే వాళ్ళకి ఇచ్చినట్టే కదా అంటూ ఫన్నీగా చెప్పడం. నిజంగా కిస్ పెట్టమంటారా అంటే వద్దులే, ఫ్యాన్స్ నన్ను కొట్టినా కొడతారంటూ చెప్పడం. శ్రీముఖి చాలా ఫన్నీగా సాగా. తర్వాత లేడీ ఫ్యాన్స్ అందరికీ అంటూ ఫ్లయింగ్ కిస్లు రిషి సార్ ఇవ్వడం. అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, అమ్మాయిలు అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారు. అంతేకాకుండా ఒక గేమ్లో భాగంగా రిషి సార్ని అందరూ ఇంక్లూడ్ చేయడం, ఆ వచ్చిన వ్యక్తి ఫింగర్స్కి సంబంధించి అవి హ్యాండ్స్ రెండు కూడా అతుక్కుపోతాయని చెప్పడం, మైండ్లో ఆలోచించండి అంటే మొత్తం అంతా కూడా రిషి సార్ మీద చాలా వరకు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.